పాడుకొని దేవుని మహిమపడతాం. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. వసగినావు నాకు నీ జీవితం, శతకోటి వందనాలు నా ప్రభువా. వసగినావు నాకు నీ జీవితం, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నన్ను ఎన్నుకొన్నావు నీ దాసిగా, నన్ను ఎన్నుకొన్నావు నీ దాసిగా. ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్, ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. చక్కగా పాట పాడి దేవుని మహింపరిచినటువంటి సిస్టర్ స్వరూపారాణి గారికి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మనం ముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చి ఉన్నాం. ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనాలను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ మాధవి గారు చదివి వినిపించవలసిందిగా దేవుని నామంలో తెలియజేసుకుంటున్నాం.